అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై దివ్య ప్రబంధంలోని 7వ పాసురాన్ని అనుసంధించుకుందాం. కీసు కీసెన్రెంగు ఆனை చాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కేటిలయో పెண்ணే காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனங்குளேச்சியர்மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவு ఏలోరెంబాయ్. సామాన్యార్థాన్ని విశేషార్థాన్ని ఈ 7వ పాసురానికి సంబంధించి తెలుసుకుందాం. కీసు కీసెన్ రెంగు మానై చాత్తన్ కలందు పేసిన పేచ్చరవం కేటిలయో. కీచు కీచుమని భరద్వాజ పక్షులు కలుసుకుని పలుకుతున్నాయి, ఆ ధ్వనిని నీవు వినలేదా అని గోపిక లోపల, భవనం లోపల నిద్రిస్తున్నటువంటి గోపికని ఈ బృందంలో ఉన్నటువంటి గోపిక అడుగుతుంది. కీసు కీసెన్ రెంగు ఉదయాన్నే సామాన్యార్థంలో మనం అవలోకిస్తే ఉదయాన్నే పక్షులు కలకల రావాలతో ప్రారంభిస్తాయి. మనమేమో ఎంత ఆహ్లాదంగా ఉంది పొద్దున్నే అనుకుంటాం. అవన్నీ ఏం చేస్తున్నాయి, ఇవాళ మనం ఆహారాన్ని ఎక్కడ సంపాదించుకోవాలి, నేనేటి వెళ్తాను నువ్వేటి వెళ్తావు, మళ్ళీ ఎక్కడ కలుసుకుంటాం, ఇవి చెప్పుకోవడానికి అవి పరస్పరం మాట్లాడుకుంటున్నాయి. విశేషార్థంలోకి వెళ్తే ఆ ధ్వని నువ్వు వినలేదా అని గోపికని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. విశేషార్థంలోకి వెళ్తే భరద్వాజ మహర్షి 3 వేదాలను అధ్యయనం చేయాలని చెప్పి ఆయన 300 సంవత్సరాలు జీవిస్తారు. ఈ భరద్వాజ పక్షులు ఋషులతో పోలుస్తారు. అమ్మవారు అద్భుతమైనటువంటి సాహిత్య ప్రకర్ష కలిగినటువంటి గొప్ప దివ్య ప్రబంధాన్ని లోకానికి అందించింది. ఒక్కొక్క ఉపమానం కానీ ఉపమేయం కానీ మహాకవి కాళిదాసు కూడా అమ్మవారి ఈ ఉపమాలంకారానికి సరిపోరు. ఏ విధంగా అయితే పక్షుల్ని ఋషులతో పోలుస్తారు. ఋషులు ఏం చేస్తున్నారు, భగవద్ అనుభవాన్ని వారు సంపూర్ణంగా తమలోకి అనుభవిస్తున్నారు. ఎట్లాగా వారు స్వాధ్యాయనం చేస్తారంటే వారంతట వారు వేదాన్ని చదువుకోవడం, అధ్యయనం, స్వాధ్యాయము, అనుష్ఠానం శిష్యులందరికీ కూడా ఉపదేశిస్తారు. తాను మాత్రమే అధ్యయనం చేసుకుని ఉండేవాడు ఎన్నటికీ గురువు కానీ ఋషి కానీ పరిగణింపబరు. జ్ఞానము, వేదము యొక్క అర్థజ్ఞానాన్ని, ఆచరణని రెండిటిని కలిగిన వారు ఋషులు. ఎలాగైతే సామాన్యార్థంలో పక్షికి 2 రెక్కలు ఉంటాయో, విశేషార్థంలో ఈ భరద్వాజ పక్షులకు కూడా ఉన్నటువంటి ఆ 2 రెక్కలు కూడా జ్ఞానాన్ని, ఆచరణని ప్రబోధిస్తున్నాయి. పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుభవాన్ని తాము స్వీకరించి ఆ అనుభూతిని తాము మాత్రమే దాచుకోకుండా అందరికీ పంచేందుకు ఆ అనుభూతితో ఇతరులను కూడా స్వామి యొక్క దివ్య స్వరూప జ్ఞానాన్ని ఎలా పొందారు, ఎంతవరకు పొందారు అని పరస్పరం కూడా వారు మాట్లాడుకుంటూ సాగుతూ ఉంటారు. ఇది ఆధ్యాత్మిక సాధనలో ఒక గొప్ప విశేషం. ఎందుకనంటే సత్సంగంలో మాత్రమే ఒకరికొకరికి మంచి మాటలు కలుగుతాయి. మనం చూస్తూ ఉంటాం, పిల్లలు కానీ లేదా యుక్త వయసులో వచ్చినప్పుడు కానీ లేదా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఉండేటటువంటి చుట్టూ ఉన్న మనుషుల ద్వారా మనం ప్రభావితం అవుతూ ఉంటాం. ఒక మంచి సంగీతం ఉండేటటువంటి వాతావరణంలో పెరిగిన పిల్లవాడికి అసంకల్పితంగా సంగీతం వస్తుంది. అదే ప్రతిరోజు ఎవరో ఒకళ్ళని హింసించి లేదా దొంగతనం చేసి డబ్బులు తీసుకునే వాళ్ళకి అదే
చోర ప్రవృత్తి అలవడుతుంది. సత్సంగం అందుకనే మనని కిందకి అధోగతి పాలు కాకుండా, భ్రష్టు పట్టకుండా కాపాడుతుంది. ఆ సత్సంగంలో ఉండేటటువంటి మహాపురుషులు, మహా తపస్సులు, ఈ యోగులు వీరు భగవద్ అనుభూతిని పరస్పరం ఎప్పుడు చెప్పుకుంటున్నారు? తెల్లవారుజామున పక్షులు ధ్వని కల్పిస్తున్నాయి, నిద్రలేమ్మా అని వీళ్ళు అడుగుతున్నారు. అదే మనం ప్రస్తుతం పట్టణ వాతావరణంలో ఏంటి, అలారం ఆఫ్ చేసాం, ఇంకో 10 నిమిషాల తర్వాత, ఇంకో 10 నిమిషాల తర్వాత అది ఉంటుంది. కానీ ఒకప్పుడు గ్రామాల్లో, పల్లెల్లో కూడా మనకి పక్షులు, పిచ్చుకలు ఇవన్నీ సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల తగ్గిపోయాయి. కానీ పూర్వం వాటి యొక్క కలకల రావాలతోనే తెల్లవారేది. ఆ గుర్తు, మొదటి గుర్తు ఏంటి అంటే కీసు కీసిన రింగ్ అనేటటువంటి పక్షుల ధ్వని. అలాగే మన జీవితంలో ఆధ్యాత్మిక సాధనకి మొట్టమొదటి గుర్తు ఏంటంటే ఈ ధ్వని. ఏంటి పక్షిధ్వనితో మనకేంటి మొదటి గుర్తు అని అంటే, ఆ మొదటి మన ధ్వని అనేది మన చెవుల్లో పడుతుంది. ఎప్పుడైతే మన చెవులలో మంచి ధ్వనులు అంటే ఈ భగవత్ సంబంధమైనటువంటి వాక్కులు ప్రవేశిస్తాయో, ఊరికే వినేసి వెళ్ళిపోతే మనం ఎన్ని వందల వేల ప్రవచనాలు విన్నా మనకి ప్రయోజనం ఉండదు. ఆ 2 చెవులు ఉన్నందుకు ఒక చెవిలోంచి విని ఇంకో చెవిలో వదిలేయకుండా మధ్యలో ఉన్నటువంటి మనసులోకి పంపించి కనీసం కొన్నిటిలో 1-2 అయినా కానీ మనసుకు పట్టించుకుని దాన్ని మళ్ళీ మననం చేసుకుని ఏదైనా విన్నదాన్ని అందులో ఒక్కటి బాగా నచ్చిందనుకోండి, ఆ ఒక్కదానిని మననం చేసుకుంటూ మన నిత్య జీవితంలో దాన్ని అన్వయించుకోవడం ద్వారా మన హిమాలయాల్లో చేసేటటువంటి తపస్సు కంటే కూడా గొప్ప తపస్సును మనం ఇక్కడే ఈ చేతనాచేతనమైనటువంటి ఈ జగత్తులో మనం ఉంటూ మనం సాధించగలం అనేది ఆండాళ్ళ తల్లి ఈ పాసురంలో మనకు వివరిస్తున్నారు. పేయి పెണ്ണే పిచ్చి పిల్ల అంటే తను ఆ గోపికని వీళ్ళు పిచ్చి పిల్ల అని సంబోధిస్తున్నారు. ఎందుకని అంటే, నేను ఏకాంతంగా అనుభవిస్తున్నాను, 10 మందితో కలిసి అనుభవించకుండా నేను ఇక్కడే ఉంటాను అంటారు. అది పిచ్చితనం. ఎప్పుడైతే మనం అందరితో కలిసి అనుభవిస్తామో ఆ ఆనందం అనేది కొన్ని వందల రెట్లు ద్విగుణీకృతం అవుతుంది. పంచుకుంటే పెరుగుతుంది తప్ప రహస్యంగా ఏకాంతంగా ఒక్కరే ఆనందించేది అది భగవత్ సంబంధం కానే కాదు. ఆ విషయం తెలియని ఆ గోపికను వీళ్ళు పేయి పెണ്ണే పిచ్చి పిల్ల అని పిలుస్తున్నారు. కాసుం పిరప్పం కలకలప్పక్కై పేర్తు వాసన రంగులు లాయిచ్చారు మత్తినాల్ ఓసై పడుత తైరరవం కేటిలయో. ఇందులో సామాన్యార్థాన్ని మనం చూసినట్లయితే, మెడలోని తాళిబొట్లు గలగలమనేట్లు చేతులూపుతూ తల్లోని పువ్వులు జారుటచే పరిమళించుతున్న కేశపాసం గల గోపయువతులు కవ్వంతో తరుస్తుంటే బయలుపడిన పెరుగు చప్పుడు వినలేదా? అది సహజంగా వేపల్లె, పాడి పంట సమృద్ధిగా ఉంటాయి. ఉదయాన్నే వీళ్ళు ఏం చేస్తారు, శుచిగా స్నానం ఆచరించి లేదా తలలో పువ్వులు ముడుచుకుని గట్టి పెరుగు, అది ఎటువంటి కల్తీ ఆ కాలంలో ఉండదు కాబట్టి గట్టి పెరుగుని వాళ్ళు కవ్వంతో తరిస్తూ అంటే మదిస్తూ చేస్తూ ఉన్నప్పుడు వస్తున్నటువంటి ఆ ధ్వనిని నువ్వు వినలేదా అని అడిగారు. ఇది సామాన్యత్వం. ఇంకా విశేషార్థానికి వస్తే, వీళ్ళు నిత్యకృత్యం, వీళ్ళకి కృష్ణుడే ఉపాయము, కృష్ణుడే ఉపయము, కృష్ణుడే సాధనం అయినప్పటికీ కూడా వాళ్ళ నిత్యకృత్యాలు మానలేదు. మనం కూడా నాకు భక్తి చాలా ఎక్కువైపోయిందండి, నాకు భగవంతుడే అన్నీ కనిపిస్తున్నాడు, భగవంతుడే అన్నీ చేసేస్తున్నాడు, నేనేం చేయను అనడానికి కుదరదు. ప్రతిరోజు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేస్తూ ఉండాలి. మరింత నాణ్యతతోటి, మరింత చక్కగా, మంచి భావనతో, మరింత ప్రమాణాలని మెరుగుపరుచుకునేందుకే ఆధ్యాత్మికత సహకరిస్తుంది. నిత్యకృత్యాలను మానకుండా వారు చేస్తున్నారు. అలాగే ఇక్కడ వాళ్ళు మజ్జిగ చేస్తున్నారంటే ఆ పెరుగుని మదిస్తూ ఉన్నది ఎలాగంటే దధిమదనాన్ని క్షీరసాగరం మదనంతో పోలుస్తారు. ఏ విధంగా? క్షీరసాగరంలో మందర పర్వతాన్ని మధ్యలో పెట్టి వాసుకిని సర్పంగా తాడుగా కట్టి వాసుకి అనే సర్పాన్ని ఇటు దేవతలు అటు ఆసురులు కూడా మదిస్తారు. ఈ దధిమదనం ఆ క్షీరమదనం ఒకటి ఎందుకు అవుతాయంటే, మన శరీరంలో కూడా దైవీ శక్తి ఆసురీ శక్తులు రెండు కూడా పోరాడుతూ ఉంటాయి. మీరు చిత్రాల్లో వాటిల్లో చూస్తూ ఉంటారు. క్షీరసాగర్ మదనం దృశ్యంలో ఇటువైపు అందరు దేవతలు ఉంటారు, తోకవైపు, తలవైపు అందరు రాక్షసులు ఉంటారు. వాళ్ళు లాగుతుంటారు, వీళ్ళు లాగుతూ ఉంటారు. అలాగే మన శరీరంలో కూడా
దైవీ శక్తి ఆసుర శక్తులు పరస్పరం కలయించుకోగా చివరికి దైవీ శక్తి అనేది జయం పొందుతుంది, ఆసుర శక్తులు నశిస్తాయి. అప్పుడే అమృతత్వం సిద్ధిస్తుంది. ఎలాగైతే ఆ మందర పర్వతాన్ని పాల సముద్రంలో వాళ్ళు మధ్యలో పెట్టగానే సముద్రంలోకి నదులన్నీ కలవడానికి వస్తాయి కదా, ఆ నదులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకంటే అడ్డంగా పెద్ద పర్వతం ఉంది కదా, అప్పుడు ఒక ధ్వని బయటకు వస్తుంది. అలాగే వాసుకిని తాడుగా పెడతారు కదా, ఆ సర్పంని చుట్టూ చుడతారు మందర పర్వతాన్ని. దాన్ని అలా లాగుతున్నప్పుడు ఆ రాపిడికి ఆ కొండని రాపాడుకుంటూ ఈ సర్పం యొక్క శరీరం నుంచి ఒక ధ్వని వస్తుంది. అలాగే వీళ్ళు మదిస్తూ ఉండగా ఆ కొండ అటు ఇటు సముద్రంలో తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు సుడులు తిరుగుతూ ఉంటాయి సముద్రంలో. అప్పుడు సముద్రంలోంచి ఒక ధ్వని బయటకు వస్తుంది. ఈ విధంగా 3 రకాలైనటువంటి ధ్వనులు క్షీరసాగర మథనంలో బయలుపడతాయి. ఇక్కడ కూడా 3 రకాలైన ధ్వనులు కలుగుతాయి. ఏంటి? గోపికలు పెరుగుని చిలుకుతున్నప్పుడు వచ్చేటటువంటి ధ్వని, వారు పాడుతున్నటువంటి సంకీర్తన ధ్వని, వారు ధరించిన ఆభరణాల ధ్వని. సామాన్య అర్థంలో వాళ్ళు కాసు పిరపము అనేటటువంటి మంగళకరమైన ఆభరణాలు ధరించి మజ్జిగ చేస్తున్నారు. కానీ విశేష అర్థంలో చూస్తే ఏ నదులైతే ఈ మందర పర్వతం అడ్డుపెట్టి సముద్రంలో కలవనీయకుండా చేశాయో అవి విషయవాసనలు. ఆ నదులే విషయవాసనలు. అవి కలవలేకపోతాయి. ఎప్పుడైతే ఈ పర్వతం అడ్డుగా ఉంటుందో, నిలిచి ఉంటుందో, అవి ఏం చేస్తాయంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే విషయవాసనల బలం అనేది తగ్గిపోయి వాటి మరలిపోయి ఉంటాయో, మన మనసు భగవంతుడి పట్ల ఆభిముఖ్యం అనే వైపు తిప్పబడుతుంది. అలాగే ఈ మంగళకరమైనటువంటి ఆభరణాల ధ్వని ఏంటి అని అంటే, గోపికల మెడల్లో ధరించినవి మన ఆత్మకి స్వామితో కలిగినటువంటి 3 రకాలైనటువంటి బంధాలు. అవే మంగళకరమైనటువంటి భగవత్ సంబంధాలు. వాటిని మనం మంగళసూత్రాలు అంటారు. తాళిబొట్టు, అచ్చుబొట్టు అని అంటారు. అవి గలగలలాడుతూ ఉంటాయి. ఏమేం చెప్తున్నాయి? అనన్య శేషత్వము, అనన్య భోగ్యత్వము, అనన్య శరణత్వము. అనన్య శేషత్వం అంటే నేను శేషుడిని, స్వామికే చెందినవాడిని అనేటటువంటి శేషత్వ భావం పరిపూర్ణంగా కలిగి ఉండడమే అనన్య శేషత్వం. అనన్య భోగ్యత్వం, నేను భగవంతుని చేత మాత్రమే అనుభవింపబడి ఉంటాను, నేను భగవంతునికి మాత్రమే చెంది ఉండి ఆయన చేత మాత్రమే అనుభవించబడతాను అని తెలిపేది అనన్య భోగ్యత్వం. అనన్య శరణ్యత్వం, నాకు రక్షకుడు పరమాత్మ మాత్రమే, నన్ను నేను రక్షించుకోవడం కాదు, పరమాత్మనే నన్ను రక్షిస్తాడు. ఈ 3 విధమైనటువంటి సంబంధాలు ఎప్పుడైతే ఉంటాయో, వివాహ సమయంలో ఈ 3 ముళ్ళు వేశాక తల్లి వంశంతో మారి గోత్రం మారుతుంది. ఇది లోకంలో. అలాగే మనకి ఈ దేహంతో ఉండేటటువంటి పారతంత్ర్యం అనేది, ఆ దేహభావనే, ఆత్మే దేహం, నేనే దేహిని, నేనే ఆత్మని అనుకునే భ్రమ వదిలిపోయి భగవంతునికి చెందేటటువంటి మంగళకరమైన ఒక గొప్ప క్షణం, ఆ మధుర ఘట్టమే ఈ 3 విధములైనటువంటి జ్ఞానాన్ని, ఈ 3 విధములైనటువంటి ధనువులను అమ్మవారు మనకు సంకేత సూచకంగా తెలియజేస్తున్నారు. అలాగే వీళ్ళు గోపబాలికలు తలలో పూలు ముడుచుకుని వాళ్ళు ఆ పని చేస్తున్నారని చెప్పి ఇందాక వర్ణించారు. కేశపాసం యొక్క సౌందర్యం ఎలా ఉంటుందంటే, మనకి జుట్టు ఎక్కువ ఉంటే అందంగా ఉంటుంది. అది ఎంత ఎక్కువగా మనకి కేశ సంపద ఉంటే అంత అందం అని చెప్పి లోకంలో సామాన్య అర్థంలో తెలుస్తుంది. ఇక్కడ విశేష అర్థంలో భగవద్భక్తియే కేశ సౌందర్యం. మనలో ఎంత ఎక్కువగా భగవద్భక్తి అనేది ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ కేశ సౌందర్యం అనేది ద్విగుణీకృతంగా కనిపిస్తుంది. పరమాత్మ కూడా ఆ కేశ సౌందర్యాన్ని చూసి ఆయన ఆనందిస్తారు. ఎప్పుడైతే ఈ కేశ సౌందర్యాన్ని వర్ణించే సమయంలో వీళ్ళు గట్టిదైనటువంటి ఆ పెరుగుని చిలకడంలో ఏం జరుగుతుందంటే, వాళ్ళ కొప్పులు కొద్దిగా విడివడి పూలు విడిపోయి పరిమళం, ఆ పూల యొక్క పరిమళం అంతా కూడా ఈ కేశపాసాలను ఆవరించుకుని ఉంటుంది.
అలాగే మనలో భగవద్భక్తి అనేది నిండిపోయిందనుకోండి, నిండిపోయాక ఆ పరిమళం అంతా కూడా వ్యాపిస్తుంది, ఒక చోట సంకుచితంగా ఉండదు. అది మనకి తెలిసిపోతుంది. ఎవరైతే మనం ఒక గొప్ప మహర్షుల దగ్గరకో, ఒక మహాపురుషుల సన్నిధి దగ్గరకో వెళ్ళామనుకోండి, చాలా మనకి సులభంగా అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని చోట్లకి వెళ్తే మనం అక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది. అదే కొంతమంది సన్నిధిలో, కొన్ని ఆశ్రమాల్లో మనకి ఎవరు ఏమీ చెప్పక్కర్లా, మనం అక్కడికి వెళ్తే ఒక ప్రశాంతత అనిపిస్తుంది. ఎందుకని అనిపిస్తుందంటే అక్కడ భగవద్భక్తి నిండి ఉన్నటువంటి మనసులు ఉన్నాయి. అది ఈ గోపల్లెలో వీరందరికీ ఉంది కాబట్టి వారందరూ కృష్ణ సంశ్లేషంతో వాళ్ళు ఎంతో ఐశ్వర్యవంతమైనటువంటి శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందారు. అలాగే ఈ వీళ్ళు గోవులు అనేవి వాక్కులు అని అంటారు, దాని అర్థం వేదాలు కూడా. గోవులు మనకి ఏం ప్రసాదిస్తున్నాయి? సామాన్య అర్థంలో పాలు ఇస్తున్నాయి. ఆ పాలు ఏంటి? విశేషార్థంలో భగవంతుని యొక్క గొప్ప స్వరూప రూప గుణ విభూతులు. ఎప్పుడైతే స్వామి ఈ విధంగా ఉంటారు, స్వామి యొక్క గుణాలు ఇది, స్వామి యొక్క దివ్య వైభవం ఇది అని ఆచార్యుడి ద్వారా ఎరుగుటయే పెరుగు. ఆ పెరుగుని భగవత్ సంబంధమైన జ్ఞానం అనేటటువంటి కవ్వంతో, భగవద్భక్తి అనేటటువంటి తాడుతో చిలకగా 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 మన మనస్సు, వాక్కు, కర్మ అన్నీ కూడా స్వామికే సమర్పణ చేయాలనేటటువంటి మనస్థితి కలుగుతుంది. అదే వెన్న. శ్రీకృష్ణ విరహం అనుకోండి, లేదా పరమాత్మతో ఎడబాటు అనే వేడిమి ఏమాత్రం తగిలినా కూడా కరిగిపోతుంది. అది అప్పుడు పరమాత్మకు ప్రీతికరం అవుతుంది. ఆ స్థితే అమృతత్వం, అదే పరమ పురుషార్థం. ఇది ఈ పాసురంలో అమ్మవారు గోపికల దది మదనాన్ని, క్షీరసాగర మదనలోని అమృతత్వాన్ని, ఈ పరమ పురుషార్థాన్ని వ్యక్తపరిచారు. నారాయణన్మూర్తి కేశవనై పాడవం నీ కేటే కిడతియో. ఆశ్రిత వాత్సల్యంతో వ్యాపించే కృష్ణుడు కేసి అనే రాక్షసుని చంపారు కదా, ఆ స్వామి యొక్క కీర్తిని పాడగా విని కూడా నువ్వు ఊరకుంటివా అంటే, ఈ భవనం లోపల ఉన్నటువంటి గోపిక వీళ్ళు పిలిచినా కూడా రావడం లేదు. అప్పుడు స్వామి యొక్క కీర్తిని కీర్తిస్తే ఆ గోపిక సంతోషించి బయటకు వస్తుందేమో అని వీటి చెప్తున్నారు. కేసి అనే రాక్షసుణ్ణి స్వామి సంహరించారు కదా, ఆ స్వామిని కీర్తిస్తున్నాం, అది నీకు వినపడలేదా, నువ్వు బయటికి రావట్లేదు ఏంటి అని అంటారు. అంటే ఇది గుర్రం రూపంలో కేసి అనేటటువంటి రాక్షసుడు వస్తాడు. ఆ రాక్షసుణ్ణి సంహరించినటువంటి శ్రీమన్నారాయణుడి దివ్య వైభవాన్ని ఈ గోపికలు కీర్తిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి గోపికలలో ఆ గోపికలో ఎటువంటి చలనము లేదు. అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, తేసముడయాయ్ తేజశాలిని అంటారు. మేము ద్వార రంధ్రాల నుంచి నిన్ను చూస్తున్నాము, నీ తేజస్సుని. ఎందుకు ఆ గోపిక తేజస్సుతో నిండి ఉంది అంటే, ఆ గోపికలో అశాంతం ఆ వైభవం అనేది నిండి ఉంది. ఎప్పుడైతే లోపల ఆ కాంతి ఉంటుందో అది పై మెరుగులతో వచ్చేది కాదు, అంత సౌందర్యం. ఆ గోపిక ప్రకాశిస్తున్నప్పుడు ఈ తిరుప్పావై యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అందరినీ కలుపుకొని అందరితో కలిసి అందరూ కూడా ఉద్ధరింపబడాలి అనేటటువంటి ఒక గొప్ప సత్సంకల్పం. అందుకోసమే ఒక్కొక్కరిని పిలుస్తారు. ఈ పాసురం నుంచి మనకి సుమారు 16 పాసురం వరకు కూడా 10 మంది గోపికల్ని ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క గోపికని పిలుస్తారు. ఆ 10 మందిని ఎవరితో సంకేతంగా పోలుస్తారంటే, 5 కర్మేంద్రియాలు 5 బాహ్యేంద్రియాలని కూడా కలిపి భగవంతుడి వైపు ఆభిముఖ్యం కోసం ప్రయత్నించడం అన్నమాట. అలాగే 10 మంది ఆళ్వార్లు, విష్ణుచిత్తుల వారు, గోదాదేవి కాకుండా 10 మంది ఆళ్వార్లు ఉంటారు. ఆ 10 మంది ఆళ్వార్లు కూడా భగవద్ అనుభవంలో మునక వేసినటువంటి అద్భుతమైనటువంటి మహాభక్తులు. వారికి సంకేతంగా ఒక్కొక్క గోపిక కూడా నిద్రిస్తున్న గోపిక కాదు, ప్రతి గోపికలో కూడా ఒక విశేషార్థాన్ని వీరు సూచిస్తూ ఈ దివ్య ప్రబంధ గానాన్ని పారాయణ చేస్తున్నారు. తిర ఏలో రెంబావాయ్. తిర అంటే తలుపు తెరువు. నువ్వు తలుపు తెరిచి మేము చెప్తున్నవి విను, ఎందుకంటే ఇక్కడ వినడమే ప్రధానం. శ్రవణం, మననం, నిధిన్యాసం, ఈ 3 కూడా పరమపదాన్ని చేరుకోవడానికి ఒక గొప్ప సోపానాలు. ఎప్పుడైతే మనం మొట్టమొదట ఈ పక్షుల యొక్క ధ్వనులను
విని, అంటే మహర్షుల యొక్క దివ్యమైనటువంటి వాక్కులు వాళ్ళు ఏ విధంగా భగవంతుని చూసి తరించారో అది వినడంతో ప్రారంభమవుతుంది. శ్రవణం తర్వాత దాన్ని మననం చేసుకోవాలి. మననం చేసుకుంటేనే మన హృదయ క్షేత్రంలో అది గట్టిగా నాటుకుని వినిపిస్తుంది. ఆ శ్రవణం మననం తర్వాత నిధిన్యాసం. అప్పుడు కదా స్వామికి మనం దగ్గర కాగలం. ఈ విధమైనటువంటి సాధన క్రమంలో ఒక్కొక్క మెట్టుని ఒక్కొక్క పాసురంలో అత్యద్భుతమైనటువంటి రీతిలో అమ్మవారు ఆవిష్కరించారు. తర్వాత మనం 7వ పాసురంలోకి అనుసంధించుకుని తర్వాత గోపికని ఏ విధంగా మేల్కొల్పారో, ఏం చెప్పారో తెలుసుకుందాం. ఆండాళ్ తిరువళ్ళే శరణం.